అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా, అదే ఇప్పుడు మనం వెళ్ళబోతున్న పీపీ కుంట జలపాతం. చాలా అంటే చాలా బాగుంది. అందరికీ నమస్కారం. అక్కడ వెహికల్స్ వస్తూ కనిపిస్తున్నాయి కదా, అది పీపీ కుంట, కడప జిల్లా అన్నమాట. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు, అవి నల్లమల కొండలు. ఆ కొండల్లో ఒక జలపాతం బాగా పారుతూ సందడి చేస్తూ ఉంది. ఆ కనపడుతున్నాయి కదా దూరంగా కొండలు, ఆ కొండల మధ్యలో ఉంటుంది అన్నమాట జలపాతం. అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ వెహికల్స్ పక్క నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలా. ఆ వెహికల్స్ కూడా ఆ జలపాతం వీక్షించడానికి వచ్చిన వాళ్ళే. ఇది మొత్తము కూడా నల్లమల అటవీ ప్రాంతము. ఇటువైపు వెళ్తేనేమో కడప జిల్లా బద్వేలు. అక్కడ వెహికల్స్ ఆగున్నాయి కదా, అది వచ్చేసి NH67 నెల్లూరు ముంబై జాతీయ రహదారి. ఇక ఆ జలపాతం దగ్గరికి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆ జలపాతానికి వెళ్లే దారిలో మనం ఒక చిన్న అట్లా వాగు కాలువ లాంటిది దాటుకొని వెళ్ళాలన్నమాట. ఇంకెలా ఉంటుంది ఈ దారి. ఇక్కడి నుంచి అయితే బండ్లు పోవడానికి అట్లా వీలుగానే ఉంది. ఇంక ఈ దారి అమ్మటి 1 కిలోమీటర్ ఏమో పోవాలన్నారు ఇక్కడికి వచ్చిన వారు. ఇక మనం అక్కడికి వెళ్తే గానీ ఎంత దూరం అనేది తెలీదు. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ దారి గుండానే ఇప్పుడు మనం ఆ పీపీ కుంట దగ్గర మెయిన్ రోడ్ నుంచి వచ్చాము. దాదాపుగా సగం దూరం వచ్చినట్టున్నాం. ఇంక ఇలా ఉంటుందన్నమాట వెళ్లే రూటు. దాదాపుగా బాగానే ఉంది. 2 వీలర్లు అలా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక నడుచుకుంటూ అయితే ఇంకా చాలా హాయిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇంకా మనమైతే దాదాపుగా ఈ జలపాతం ఉన్న దగ్గరలోకి వచ్చేసినట్లున్నాం. ఇక్కడి నుంచి ఆ నీటి చప్పుళ్ళు కూడా వినిపిస్తున్నాయి. మనకి జలపాతం కింద దిగేటప్పుడు వస్తుంది సౌండ్, ఆ సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడే బండ్లు కూడా పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది. అంటే ఇంక ఇక్కడి నుంచి కొంచెం బండి వేసుకొని ముందరికి వెళ్ళటం కష్టం అనుకుంటా. 1 నిమిషం ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న వ్యూ చూసేసి మనం జలపాతం దగ్గరికి వెళ్దాం. చూస్తూ ఉన్నారు కదా, మంచి అడవేనండి. కొండలు మాత్రం బాగా ఎత్తుగా ఉన్నాయి. ఆ రూట్లో మనం వెళ్ళాలి. పెద్ద దూరం లేదు, దగ్గర మీటర్ల దూరమే ఉన్నట్టుంది. అయిగోండి కొండలు. అదిగో అక్కడ మీకు ఆ 2 కొండల మధ్యలో కొంచెం దిగువ భాగంలో ఖాళీ లాగుంది కదా, అక్కడ ఉంది జలపాతం. సౌండ్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఇంక ఈ దారి గుండా వెళ్ళాలా. వెళ్లే కొద్దీ దగ్గరకు పోయే కొద్దీ నీటి సౌండ్ ఎక్కువైతూ ఉంది. అయితే అక్కడ బయట బండ్లు అవి పెట్టిన వాళ్ళు ఏంటంటే, అక్కడ మొదట్లో కొంతమంది పెట్టారు కదా, కొంతమంది ఫ్యామిలీస్ని పిల్లల్ని వేసుకొచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే అక్కడ బండ్లు పెట్టి సరదాగా నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇటు వచ్చారు. అంతా కూడా 1 కిలోమీటర్ లోపే కాబట్టి సరదాగా ట్రెక్కింగ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా హాయిగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు జలపాతం చూద్దామా అనిపించింది నాకు అక్కడ ఇందాక రోడ్డు మీద ఉన్నప్పుడు. కానీ ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే మాత్రం ఆ జలపాతం కన్నా కూడా ఈ మార్గంలో మరికొంత దూరం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ మనం దాదాపుగా ఇంకా జలపాతం దగ్గరకైతే వచ్చేసాం. ఇంకా కొండలు ఉన్నాయి కదా, వాటికి దగ్గరలోనే. ఇంకా మనం జలపాతం దగ్గరకు వచ్చేసాం. ఆ మార్గం గుండానే వచ్చేసాం. ఇక్కడి నుంచి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరొక్కసారి ఇక్కడి నుంచి కూడా చూసి వెళదాం. ఆ నీరు ఉన్నాయి కదా, ఇక అవే అన్నమాట ఆ జలపాతంలో నుంచి కిందకు దూకుతున్న నీరు. ఇంకా అలా అడవుల్లో పోతాయి. ఇందాక కూడా మనం చూసాం కదా. ఇంకా పక్కనే ఎత్తైన నల్లమల కొండలు. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే సాయంత్రం 5 అయింది సమయం. మధ్యాహ్నం పూట ఉదయం పూట అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా జలపాతం దగ్గరకు వచ్చేసాం. ఆల్రెడీ నేను
ఆ జలపాతం నుంచి వచ్చే నీళ్లలో నుంచే ఈ వీడియో తీస్తున్నాను. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే పీపీ కుంట వాటర్ ఫాల్స్, కడప జిల్లా గోపవరం మండలం. ఇదిగోండి ఆ జలపాతం నుంచి కిందికి దూకుతున్న వాటర్ అన్నమాట. ఇవి ఇంకెలా పోతుంటాయి ఈ నీళ్లు మొత్తం. చాలా చల్లగా ఫ్రెష్గా ఉన్నాయి. ఎన్నో ఔషధాలతో కలిసి కిందకు దూకుతున్న నీళ్లు కదా, చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం ముందరకెళ్ళి ఆ జలపాతం దగ్గరికి పోదాం. ఈ వెళ్లే దారిలో నీళ్లు మాత్రం చాలా చల్లగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే చెప్పులైతే మాత్రం ఈ రాళ్లల్లో జారుతుంటాయి. ట్రెక్కింగ్ షూస్ ఉంటేనేమో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఏది వేసుకొచ్చినా కానీ చూసుకుంటూ రావాలి. మనం నీళ్లలో పోవాలంటే నీళ్లలో పోవచ్చు, లేకపోతే పక్క నుంచి పోవాలంటే అట్లా కొన్ని దారులు ఉన్నాయి, ఆ దారిలోంచి పోవచ్చు. చాలా చల్లగా ఉన్నాయి కింద నీళ్లు మాత్రం. అందులో తుఫాన్ ఎఫెక్ట్తో బాగా ఈ మధ్యకాలంలో వాతావరణం కూడా చల్లబడింది కదా. వచ్చేసాం దగ్గరికి. కనపడేదే వాటర్ ఫాల్. ఇక్కడ ఈ రాళ్ల మీద కాసేపు కూర్చొని ఆ తర్వాత అక్కడికి వెళ్దాం. మనమైతే ఆ జలపాతానికి ఇప్పుడు ఎదురుంగా పోతున్నాం, కానీ దగ్గరికి వెళ్లే కొద్దీ ఎదురుంగా పోలేము. ఎందుకంటే నీటి ప్రవాహం అధికంగా ఉంది, అక్కడ గుండం ఉంది. కాబట్టి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి మీకు జలపాతం క్లియర్గా చూపిస్తాను. నీళ్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఈ పీపీ కుంట జలపాతానికి రావాలంటే మనకి బద్వేల్ నుంచి పీపీ కుంట వస్తే పీపీ కుంటకి కొంచెం ముందర రోడ్డు మీద మనకు ఒక చెప్ట వాగులాగా ఉంటుందండి. అక్కడి నుంచి పక్కన లోపలికి దారి ఉంటుంది. ఈ వీడియోలో నేను ఆల్రెడీ మీకు ఆ దారి అదంతా చూపించాను మొదట్లో. ఆ దారి గుండా లోపలికి ఇప్పుడు నేను వచ్చేసా కాబట్టి చెప్తున్నా, 1 కిలోమీటరు అట్లా ఉంది. కిలోమీటర్ దూరం వస్తే మనం ఈ జలపాతం దగ్గరికి రావచ్చు. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే ఒకరికి 4 ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదే కాకుండా ఈ కడప జిల్లాలో ఇలాంటి జలపాతాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ బద్వేల్ పరిసర ప్రాంతాల్లో గనక ఒక 2-3 రోజులు ఉండే విధంగా వీలు చూసుకొని వస్తే, అది కార్తీక మాసము వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు ఆ సమయంలో వస్తే ఇక్కడ పీపీ కొండకి దగ్గరలో మల్లెంకొండ అని ఉంటుంది. అక్కడ మల్లెంకొండేశ్వర స్వామి, రామ్సార్ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. ఆ రామ్సార్ జలపాతం. అలాగే బద్వేల్ నుంచి మైదుకూరు వెళ్లే రూట్లో లంకమల అడవుల్లో లంకమల శివాలయం, లంకమల వాటర్ ఫాల్స్ అది చాలా బాగుంటుంది. అలాగే సిద్ధవటం దగ్గర నిత్య పూజ కోన, అక్కడ జలపాతం ఉంటుంది, శివాలయం ఉంటుంది. ఇవన్నీ కూడా చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఒకదాన్ని మించి ఒకటిగా ఉంటాయి. అన్ని అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. మనం ఆ పక్క నుంచి ఈ జలపాతానికి వచ్చే దారిది. అటేమో ఎదురుంగా గుండానికి ఎదురుంగా, ఇటేమో పక్క నుంచి. ఈ పక్క నుంచి వస్తేనే మనం జలపాతాన్ని క్లియర్గా చూడొచ్చు, అలాగే జాగ్రత్తగా కూడా చూడొచ్చు. అసలు నేను మాట్లాడుతున్న మాటలు మీకు ఈ నీటి చప్పుళ్ళలో వినిపిస్తున్నాయో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ జలపాతం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అదిగో చూస్తున్నారుగా, ఒక పక్కనేమో కొండ, మధ్యలో జలపాతం, యువతల పక్కన కూడా కొండే. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇంతకంటే దగ్గరకు వెళ్ళడం అయితే మంచిది కాదు. ఎందుకంటే అసలే ఇది వర్షాలు పడుతున్న సమయము, ఎప్పుడు నీటి మట్టం పెరుగుతుందో తెలీదు. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం నీటి మట్టాన్ని చూసుకుంటూ వీలున్నంత వరకు నీళ్లలోకి దిక్కకుండా
ఒక పక్కన ఉండి ఇక్కడ ఉన్న జలపాత అందాలని ఆనందించుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటే మంచిది. పిల్లలైనా కావచ్చు, పెద్దవారైనా కావచ్చు, ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అదీ కాక అటవీ ప్రాంతం, జలపాతాలన్నీ కూడా అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి అనుకోండి. ఇప్పుడైతే ఈ జలపాతానికి ఒక పక్క నుంచి చూద్దాం. వీలున్నంత వరకు అన్ని వైపులా జాగ్రత్తగా ఈ జలపాతాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాను. ఎందుకంటే మన ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అన్నీ కూడా నిదానంగా చూసి వెళ్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి. అందులో ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే ఏంటంటే విడి రోజుల్లో చూడలేము, ఇవి పారుతున్నప్పుడే చూడగలము. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు. ఆ జాగ్రత్తలు నేనైతే ఎప్పుడూ తీసుకుంటాను. చాలా బాగుంది కదా అక్కడి నుంచి పడుతుంటే, జలపాతం కిందకు దూకుతుంటే. నేనైతే చాలాసేపు ఉన్నానండి ఇక్కడ. ఇంకా ఉన్నంతసేపు వీడియో అయితే తీయలేం కదా. ముందు నేను ఆస్వాదించి ఆ తర్వాతే వీడియో తీశాను. చుట్టూతూ కూడా చూడండి, ఇంకెట్లా పైకి కొండపైకి అన్నమాట. చెట్లు కూడా బాగా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఎండాకాలంలో జలపాతం లేకపోయినా కూడా కొద్ది గొప్ప ఈ గుండల్లో నీరు ఉండొచ్చు, అలాగే బాగా చల్లగా కూడా ఉండొచ్చు. అదిగో ఇంకా అక్కడ పడతాయి అన్నమాట. ఇది మొత్తము గుండము, ఇలా కిందకి అడవిలోకి పోతాయి. మరి ఈ ప్రవాహం ఎన్ని రోజులు కొనసాగుతుందో కానీ నేను అనుకోవడం అయితే ఒక వారం రోజులు అయితేనేమో ఇదే ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా సంక్రాంతి దాకా ఎంతో కొంత నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఈలోపు ఇంకేదన్నా 1-2 వానలు పడితే మళ్ళీ ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. ఇదండి పీపీ కుంటకు సంబంధించిన వాటర్ ఫాల్ యొక్క వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం ఆ ఎదురుగా ఇక్కడ ఉన్న జలపాతం అందాలని వీక్షించేసి వీడియో ముగించేద్దాం.